శ్రీవారు అత్యంత ప్రసన్నమై ఆశీర్వాదం అందజేస్తారు. మీరు అందరూ కష్టపడితే కూర్చోండి. గురుగారు వందనామాసం చేస్తారు. ఆ వందనామాసం మీ గంటలో సిద్ధాంతం ఉంటుంది. ఎక్కడ కథలో ఎక్కడో అక్కడే నిశ్చితంగా ఉండండి. జగన్మోహన్ వారిని అనుకున్న భాగం చేయాల్సిందిగా అందరి భక్తుల పక్షాన సరిగ్గా ప్రార్థిస్తున్నాం. మన యొక్క ఈ సనాతన హిందూ ధర్మాన్ని ఉద్ధరించి మనకు అందించినటువంటి జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మనందరి యొక్క ఆత్మోద్ధారానికి ఎన్నో ఉపదేశాలని చేశారు. అటువంటి అనేక ఉపదేశాలలో ఒక ముఖ్యమైనటువంటి ఉపదేశం అంటే గేయం గీత నామ సహస్రం అనేటువంటి ఉపదేశం. దీని అర్థం ఏమిటి అంటే అందరూ కూడా ఈ భగవద్గీతని భగవంతుడి యొక్క సహస్రనామాలని పఠించాలి అని దాని యొక్క అర్థం. అదేవిధంగా గేయం శ్రీపతి రూపం అగస్త్రం అని ఒక మాట ఉంది. భగవత్ చింతనని మనకి దొరికినటువంటి అమూల్యమైన సమయంలో భగవత్ చింతన చేయాలి అనేది ఇక్కడ రెండో మాట. కాబట్టి ఇటువంటి అత్యంత ఉత్కృష్టమైన భగవద్గీతని అధ్యయనం చేయడం ద్వారా మన జీవితంలో మనం ఉన్నతమైనటువంటి స్థానానికి రాగలుగుతాం. ఎటువంటి సంకష్ట స్థితి వచ్చినా కూడా దానిని ఎదుర్కొని ముందుకు వెళ్ళేంత ఆ ధైర్యం, ఆ శక్తి మనకి విశేషంగా లభిస్తుంది. తద్వారా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి మనం రాగలుగుతాం. అటువంటి శక్తినిచ్చే ఉపదేశాలని స్వయంగా భగవంతుడు ఈ భగవద్గీతలో చేసి ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే కొంతమంది ఏమనుకుంటుంటారు, భగవద్గీత అంటే అది ఆధ్యాత్మికమైన గ్రంథం. కాబట్టి ఈ ఆధ్యాత్మికమైన గ్రంథం, దాంట్లో ఉండేటువంటి ఆధ్యాత్మికమైన విషయాలు ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు కావాలి అంటే ఇప్పుడు అవసరం లేదు జీవితంలో. అవన్నీ కూడా మనకి అన్ని బాధ్యతలు అయిపోయిన తర్వాత ఏం పనిలేదు అనేటటువంటి పరిస్థితులు వచ్చాయి జీవితంలో. మనకి వయసు అయిపోయిన తర్వాత అప్పుడు కావాలంటే ఏదో భగవద్గీత, ఏదో పురాణాలు అలాంటివి అప్పుడు కూర్చొని చదువుకుంటే చాలు అని కొంతమంది భావిస్తూ ఉంటారు. ఇప్పుడైతే మనం చదువుకోవాలి, ఏదో సంపాదించాలి, చిన్న వయసులో ఉన్నాక ఇప్పుడు మనం చదువుకోవాల్సి ఉంది. ఆ చదువుకుని తర్వాత ఉద్యోగం చేయాలి, డబ్బులు సంపాదించాలి, ఏదో బాధ్యతలు అవన్నీ ఉంటాయి కదా. కాబట్టి ఇప్పుడే వీటి గురించి ఆలోచించాలి. ఈ ఆధ్యాత్మికమైన విషయాలు ఇవన్నీ కూడా తర్వాత ఆలోచిస్తే చాలు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇలా ఆలోచించడం అనేది చాలా కష్టం. ఎందుకు అనంటే ఈ గీతలో చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వీళ్ళ అవసరం ఇలా చిన్న వయస్సులో ఇంకా జీవితంలో మనం ఉన్నతమైనటువంటి స్థితికి రావాలి అనేటటువంటి సందర్భంలోనే వాస్తవంగా గీతలో చెప్పినటువంటి ఉపదేశాల యొక్క ఆవశ్యకత మనకు తెలియదు. ఎందుకు అనంటే ఒకసారి అసలు ఈ గీతని ఎవరు ఎవరికి ఎప్పుడు చెప్పారు అనేటటువంటి విషయాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే అందరికీ తెలిసిన విషయమే. కానీ దాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోవట్లేదు. ఎవరు ఎవరికి చెప్పారు, ఎప్పుడు చెప్పారు అనేటువంటి విషయం అందరికీ తెలుసు. భగవంతుడు పరమాత్మ అర్జునుడికి కురుక్షేత్ర ముందు చెప్పాడు అనేటటువంటి విషయం అందరికీ తెలుసు. కానీ అప్పుడు ఎందుకు చెప్పాడు, అసలు అటువంటి పరిస్థితిలో ఈ భగవద్గీతని చెప్పాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. అలా మనం ఆలోచించగలిగినప్పుడు ఈ భగవద్గీత యొక్క గొప్పతనం ఏమిటి అనేది మనకి తెలుస్తుంది. ఏమిటి మరి ఇంత పెద్ద మహాభారతంలో ఎన్నో సందర్భాలు ఉన్నప్పుడు కేవలం ఈ సందర్భంలో మాత్రమే భగవంతుడు అర్జునుడి గురించి భగవద్గీతను ఉపదేశించాడు. ఎక్కడో వనవాసంలో ఉన్నప్పుడు ఉపదేశించవచ్చు కదా, అథవా ఎక్కడో అజ్ఞాతవాసంలో వనవాసంలోనో అథవా అంతకంటే ముందు ఎప్పుడో ఉపదేశించవచ్చు కదా. ఆ కురుక్షేత్రం అయిపోయాక ఉపదేశించవచ్చు కదా. ఆ సందర్భంలోనే ఎందుకు ఉపదేశించాడు అనే విషయాన్ని కనుక మనం చక్కగా
ఆలోచించి తెలుసుకోగలిగితే దీని యొక్క గొప్పతనం, దీని యొక్క అవసరం ఏమిటి అనేది మనకి బాగా తెలుస్తుంది. ఏమిటి ఇక్కడ ఆ సందర్భంలోనే భగవంతుడు ఎందుకు చెప్పాడు అంటే, అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో ఒక పెద్ద పాత్రని పోషించడానికి కోసం వచ్చాడు. అర్జున్ అక్కడ కురుక్షేత్ర యుద్ధం అంటే అదిలో ఇద్దరు రాజుల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధమో, అథవా రెండు సైన్యాల మధ్య, అథవా కేవలం పాండవులు కౌరవుల మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధమో మాత్రమే కాదు. అది ఏ యుద్ధము అంటే ధర్మానికి అధర్మానికి మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం. పాండవులు అంటే వాళ్ళు ధర్మం, ధర్మానికి సంకేతం పాండవులు, అధర్మానికి సంకేతంగా ఉన్నటువంటి వాళ్ళు కౌరవులు. కాబట్టి ఆ యుద్ధం అనేది ధర్మాధర్మాల మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం. కాబట్టి ధర్మాధర్మాల మధ్యలో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ధర్మం యొక్క పక్షంలో అర్జునుడు ఉన్నాడు. అందులోనూ ధర్మం యొక్క పక్షాన్ని ఈ యుద్ధంలో గెలిపించడంలో చాలా పెద్ద పాత్రని అర్జునుడు పోషిస్తూ ఉన్నాడు. అక్కడ ముఖ్యమైనటువంటి పాత్ర అర్జునుడు. కాబట్టి ఇది చాలా పెద్ద బాధ్యత, చాలా పెద్ద ముఖ్యమైనటువంటి బాధ్యత. అటువంటి తన బాధ్యతని, తన జీవితం యొక్క ప్రధానమైనటువంటి బాధ్యతని నిర్వహించాల్సి వచ్చినటువంటి సందర్భంలో ఏమైంది అని అంటే చేయాల్సింది యుద్ధంలో మొదలెడాల్సింది. అటువంటి సందర్భంలో ఏం జరిగింది అంటే అర్జునుడికి ఉన్నటువంటి నేను చేస్తున్నది సరా కాదా, నేను వెళ్తున్నటువంటి మార్గం సరిగ్గా ఉందా లేదా, ఇలా చేయొచ్చా లేదా, ఏం చేయాలి, నేను నిజంగా నా ఆత్మోద్ధారం కావాలి, నా కర్తవ్యం ఏమిటి, అసలు నేనేం చేయాలి అనేటటువంటి జిజ్ఞాస, అటువంటి ఆ ద్వంద్వ స్థితి అప్పుడు అర్జునుడు ఏర్పడింది. అటువంటి సందర్భంలో అంటే అర్జునుడు భయపడిపోయాడు. చేస్తాను లేదా నేను చేస్తున్న చాలా తక్కువ కాదు, తెలియలేదు, ఒకవేళ ఇది తప్పైతే కనుక దానివల్ల చాలా అర్థాలు జరుగుతాయి. కాబట్టి నేను చేయొచ్చా లేదా, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, కాబట్టి దయచేసి నాకు సరైనటువంటి మార్గాన్ని చూపించు అని అడుగుతాడు. శిష్యస్తేహం శాభిమాంతాం పవనం. ఇప్పుడు నేను నన్ను ఇంతకాలం ఏదో నేను స్నేహితులుగానో చెప్తాడు. 11వ అధ్యాయంలోనే అర్జునుడు అంటాడు. ఆ విశ్వరూప దర్శనం అంతా చూసిన తర్వాత అర్జునుడు ఒక మాట అంటాడు, ఏంటి, అయ్యో నేను ఇంతకాలం నీ యొక్క మహిమను తెలుసుకోలేక హే కృష్ణ, హే యాదవ, హే సఖ అని ఇలా రకరకాల పేరులతో పిలుస్తూ ఉండేవాడిని, నేను సామాన్యుడిగా అనుకుని నేను ఎలాగో పిలుస్తూ ఉండేవాడిని అని అక్కడ అన్నాడు. కానీ ఇక్కడ మాత్రం ఏం చేశాడు ఈ సందర్భంలో అంటే, అదంతా కూడా ఒక కాలంలో అర్జునుడు అలా అనేవాడు. కానీ ఇప్పుడు మాత్రం అర్జునుడు ఏమన్నాడు అని అంటే, ఈ ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటటువంటి ఈ స్థితిలో నేను ఉన్నాను. కాబట్టి ఇటువంటి స్థితిలో ఏం చేస్తే సరి అనేటటువంటి విషయాన్ని నువ్వే నాకు గురువుగా ఉండి నన్ను శిష్యుడుగా భావించి నాకు సరైనటువంటి మార్గదర్శనం చెయ్యి అని కృష్ణుడిని అర్జునుడు ప్రార్థించాడు. కాబట్టి ఆ తర్వాత అది భగవంతుడు అర్జునుడికి తత్వాన్ని ఉపదేశించాడు. అసలు ఎందుకు ఈ యుద్ధం అనేది జరుగుతోంది, యుద్ధంలో నీ యొక్క పాత్ర ఏంటి, నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యాలు ఏంటి, నువ్వు ఎందుకు ఇది చేయాలి, ఈ యుద్ధాన్ని చేయడం వల్ల ఏమి ఉపయోగం అనేటటువంటి అన్ని విషయాన్ని, అసలు నువ్వెవరు, నేనెవరు, నేనెందుకు నీతో పాటు ఉన్నాను అనేటటువంటి అన్ని విషయాన్ని కూడా వరుసగా ఒక్కొక్క అధ్యాయంలో భగవంతుడు ఆ అర్జునుడికి ఆ సందర్భంలో ఉపదేశించాడు. కాబట్టి అక్కడ ఏమైంది అంటే, ఈ భగవద్గీత అనేది అర్జునుడికి ఎప్పుడు కావాల్సి వచ్చింది అని అంటే, ఎప్పుడైతే జీవితంలో అన్నిటికంటే కూడా పెద్ద బాధ్యతని నిర్వహించవలసినటువంటి అవసరం అర్జునుడికి ఉండిందో. కానీ అటువంటి సందర్భంలో ఇప్పుడు నేను చేస్తున్నది సరా కాదా అనేటటువంటి ఒక భ్రమ అర్జునుడికి ఎప్పుడైతే ఏర్పడిందో, అటువంటి సందేహ స్థితి ఎప్పుడైతే అర్జునుడికి ఏర్పడిందో, అటువంటి సందర్భంలో పైగా సందేహం మాత్రమే కాదు, అర్జునుడు ఏం చేశాడు, నా వల్ల కాదు, నేను యుద్ధం చేయలేను అని చెప్పి తన ధనుస్సు పక్కన పెట్టేశాడు. ఈ యుద్ధం చేయడం నా వల్ల కాదు, కావాలంటే దక్షిణాన్ని బతుకుతాను కానీ ఈ ధర్మాన్ని ఈ యుద్ధాన్ని మాత్రం నేను చేయలేను అని చెప్పాడు. కానీ అటువంటి సందర్భంలో ఇటువంటి భ్రమతో నేను చేసేది సరిగా కాదా అనేటటువంటి జ్ఞానం లేక, ఆ వివేకం లేక ఏం చేశాడు అంటే దాన్ని పక్కన పెట్టేశాడు, నేను యుద్ధం చేయను అని చెప్పాడు. ఇక్కడ అర్జునుడికి ఏ స్థితి అయితే వచ్చిందో అది కేవలం అర్జునుడి స్థితి మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి వచ్చేటటువంటి స్థితి. అనేక సందర్భాల్లో ప్రతి మనిషికి వచ్చేటటువంటి స్థితి ఇది. ఒక పెద్ద బాధ్యతను నిర్వహించాలి
ఎలా ముందుకెళ్ళాలి, భగవంతుడు అంటే ఎవరు, భగవదారాధన ఎలా చేయాలి, నా పనులను ఎలా నిర్వహించాలి, అనేక రకాల సందర్భాలు జీవితంలో మనం ఎదుర్కొంటూ వస్తుంటాయి. ఆ సందర్భంలో మనం ఎలా దాని మీద ప్రతిక్రియ చేయాలి, ఎలా దాని ముందు మనం ముందుకెళ్ళాలి అనేటువంటి విషయాలన్నీ కూడా చాలా గందరగోళంగా ఉంటాయి. మనకి చాలా సందేహాలు వస్తుంటాయి. ఇలా ఎన్నో సందేహాలు మనకు వచ్చినప్పుడు మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపించి మన యొక్క లక్ష్యాన్ని మనం పొందేట్టుగా చేసేదే ఈ భగవద్గీత అనేటటువంటి గ్రంథము. కాబట్టి ఈ భగవద్గీతను అందరూ కూడా చదవాలి అనేటటువంటి మాటని శంకరాచార్య వారు చాలా స్పష్టంగా గేయం గీతా సహస్రం అనేటటువంటి అద్భుతమైన శ్లోకంలో ఉన్న శ్లోకంలో శంకరాచార్య వారు చాలా స్పష్టంగా ఉపదేశించారు. కాబట్టి ఇటువంటి ఈ భగవద్గీతని పఠించడం ద్వారా మనం ఒక్కొక్క సందర్భంలోనూ జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎలా ముందుకెళ్ళాలి అనేటువంటి మార్గదర్శనం మనకి లభిస్తుంది. ఎందుకు అంటే మనిషికి దేవుడు చాలా బుద్ధిశక్తిని ఇచ్చాడు. మంచి బుద్ధిశక్తిని భగవంతుడు మనకి ఇచ్చాడు. ఆ బుద్ధిని చక్కగా కనుక మనం ఉపయోగిస్తే ఎటువంటి విషయాన్నైనా మనం ఆయా ఉపయోగం పొందగలుగుతాం. ఎటువంటి స్థితి నుంచి అయినా కూడా మనం బయటపడగలుగుతాం. కానీ ఆ బుద్ధిని మనం చక్కగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు భగవంతుడు మనిషికి ఇచ్చాడు, ప్రధానంగా ఇచ్చింది ఏంటంటే బుద్ధిశక్తి. ఎందుకంటే మనిషికి ఒక ఏనుగుకి ఎంత బలం ఉంటుందో అంత బలాన్ని మనిషికి ఇవ్వలేదు. ఒక పక్షిలాగా ఆకాశంలో ఎదుర్కొంటూ వెళ్ళేంత శక్తిని మనిషికి ఇవ్వలేదు. అథవా పెద్ద కెమికలాలు చేపలాగా నీళ్ళ లోపల వెళ్ళే ఉండేటటువంటి శక్తిని మనిషికి దేవుడు ఇవ్వలేదు. వీటికి ఏ శక్తిని కూడా భగవంతుడు ఇవ్వలేదు. కానీ భగవంతుడు ఏం ఇచ్చాడు? బుద్ధిని ఇచ్చాడు. కాబట్టి మనిషి ఏం చేయగలుగుతున్నాడంటే ఆ బుద్ధిని ఉపయోగించి అంత బలం ఉన్న ఏనుగుని కూడా తన చేతుల్లో పెట్టుకుంటాడు. ఆ ఏనుగుని తను చెప్పినట్టుగా లేటుగా మనం చేస్తాడు. వీళ్ళు ఏమంటే చేస్తుంది, కూర్చోమంటే కూర్చుంది, ఏం అలాగే చేస్తుంది. దానికి సరిగ్గా శిక్షణ ఇచ్చి ఏం చేస్తాడంటే తన అధీనంలో పెట్టుకుంటాడు. ముందుకెళ్ళమంటే ముందుకెళ్తుంది, వెనకెళ్ళమంటే వెనకెళ్తుంది. అంత బలం ఉన్న సైడ్ ఏనుగు చేత పనులు చేయిస్తాడు. వీడికి ఆ బలం లేకపోవడం, కానీ బలం ఉన్న ఏనుగు తన అధీనంలో పెట్టుకొని పనిచేస్తాడు. అలాగే చెప్పినట్టు ఆకాశంలో ఎదుర్కొంటూ వెళ్ళేంత శక్తి లేకపోవచ్చు, కానీ ఎదుర్కొంటూ వెళ్ళే వస్తువుని తయారు చేయగలుగుతాడు. ఆ తయారు చేసే శక్తిని భగవంతుడు ఇచ్చాడు. అదే నీళ్ళలోకి వెళ్ళే శక్తి లేదు, కానీ ఆ వస్తువుని తయారు చేసే బుద్ధి శక్తి మాత్రం ఉంది. కాబట్టి భగవంతుడు ఏం చేశాడంటే మనిషికి ఇటువంటి బుద్ధి శక్తిని ఇచ్చాడు. కాబట్టి కానీ ఈ బుద్ధికి ఒక విశేషమైనటువంటి మార్గదర్శనం అనేది రావాలి. ఆ విశేషమైనటువంటి మార్గదర్శనం కనుక ఈ బుద్ధికి లభిస్తే అప్పుడు ఈ బుద్ధిని మనం సరిగ్గా ఉపయోగించుకొని సరైనటువంటి మార్గంలో మనం వెళ్ళగలుగుతాం. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మనం చక్కగా దాన్ని మనం అనుకూలంగా చేసుకొని మనం ముందుకెళ్ళేటువంటి శక్తిని మనం పొందగలుగుతాం. అదేవిధంగా ఇప్పుడు చెప్పినట్టుగా అర్జునుడికి వచ్చినట్టుగా రకరకాల సందర్భాలను ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఏమిటి అనేటటువంటి ఆ సందిగ్ధతలు వచ్చినప్పుడు దాని నుంచి బయటపడడానికి ఈ బుద్ధికి ఒక మార్గదర్శనం అనేది కావాలి. అటువంటి మార్గదర్శనాన్ని స్వయంగా భగవంతుడు ఈ భగవద్గీతలో అర్జునుడిని పెట్టుకొని మనందరికీ కూడా ఉపదేశించాడు. కాబట్టి అటువంటి విశిష్టమైన గ్రంథం కాబట్టి ఈ భగవద్గీతని ముందు కూడా చదవాలి అని శంకరాచార్యుల వారు స్పష్టంగా ఉపదేశం చేశారు. అదేవిధంగా ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఏదైనా ఒక పనిని మనం ఎలా చేయాలి, ఉదాహరణకి అంటే ఇక్కడ భగవద్గీతలో చెప్పినటువంటి విషయాలు అవి కేవలం ఏదో కొంతమందికి మాత్రమే చెప్పారు అని కాదు. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి వాడు ఏ మతానికి చెందిన వాడైనా సరే, ఏ దేశంలో ఉన్నవాడైనా సరే, ఎక్కడున్నా సరే వాడికి మంచి మార్గదర్శనం కావాలి అంటే ఈ భగవద్గీతలో చెప్పినటువంటి విషయాలు తప్పకుండా వాడికి కావాల్సిందే. ఉదాహరణ చెప్పాలి అంటే ఒక కర్త ఏదైనా ఒక పనిని చేసేటటువంటి వాడిని కర్త అంటారు. పనిని కార్యము అంటారు. ఆ కార్యాన్ని ఎవరైతే చేస్తారో వాడిని కర్త అంటారు. ఈ కర్త అనేటటువంటి వాడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని భగవద్గీతలో కృష్ణుడు ఉపదేశించాడు. ఎలా ఏం ఉపదేశించాడు? ముక్త సంగోహం వాది విద్యుత్సాహ సమన్విత సిద్ధ నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే అన్నాడు. అంటే ఈ లోకంలో పనులు చేసే రకరకాల పనులు చేస్తూ ఉంటారు. ఈ పనులు చేసేటటువంటి వాళ్ళతో కూడా ఎలా ఉన్నారంటే 3 రకాలుగా ఉన్నారు. సాత్వికంగా ఉండేటటువంటి కర్తలు, రాజసంగా ఉండేటటువంటి కర్తలు, తామసంగా ఉండేటటువంటి కర్తలు 3 రకాలుగా విభజించి ఉంటాడు. అందులో ఈ సాత్వికంగా పనులు చేసేటటువంటి కర్త ఎలా ఉంటారు అంటే దాన్ని ఈ శ్లోకంలో చెప్పాడు. ఇక్కడ ముక్త సంగోహం వాది విద్యుత్సాహ సమన్విత సిద్ధ కర్త సాత్విక ఉచ్యతే అని చెప్పాడు. అంటే ఏంటి? మొట్టమొదట ముక్త సంఘ అంటే ఏంటి? ఏదైనా ఒక పని మన
కర్తవ్యం ఏదైతే ఉంటుందో దానిని చక్కగా నిర్వహించాలి. నా కర్తవ్యం కాబట్టి దాన్ని చక్కగా నిర్వహించాలి. ఎవరితో అనవసరంగా సంబంధాలు పెట్టుకొని అనవసరమైనటువంటి వాటి కోసం మనం చేయాల్సిన పని మొదలు పెట్టడం అనేది చాలా తప్పు. మన కర్తవ్యం ఇది అన్నప్పుడు ఏది మనకి పనున్నా వేరే ఏమున్నా కూడా దీన్ని తప్పకుండా చేయాలి అనేటటువంటి విషయాన్ని అక్కడ ఈ పుస్తకంగా ఎవరితో సంబంధం పెట్టుకుంటే అనవసరమైనటువంటి సంబంధాలు పెట్టుకోకుండా మన అనవసరమైనటువంటి సంబంధాలు పెట్టుకొని వాటి కోసం మనం చేయవలసినటువంటి పనులు వదిలేయకుండా ఏం చేయాలి అంటే మన పనిని ముఖ్యంగా ప్రధానంగా మనం భావించి ముందుకు వెళ్ళాలి అనేటటువంటి విషయానికి మనకు ప్రధాని పుస్తకంగా అందించారు. అలాగే అహంవాది అని ఒక మాట చెప్పాడు. అహంవాది అంటే అహంకారపడకూడదు. నేను అది చేశాను, ఇది చేశాను, నా వల్ల ఇదంతా జరిగింది, నేను లేకపోతే జరుగుతుందే కాదు, నిజంగా వీళ్ళు లేకపోతే జరుగు ఆ పని జరిగేది కాదు అనేది నిజమైన విషయంగా ఉండదు. కానీ ఆ భావన మనకు ఉండదు. నిజంగా చేసింది వీడే, అక్కడ ఏమాత్రం సమయం లేదు, వీడు చేయకపోతే అది చేసుకోవడం లేదు, అది నిజమే. కానీ అలా వాస్తవంగా అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా వీడు మాత్రం అలా అనుకోకూడదు అని చెప్తున్నాడు. అలా భావించడం తప్పు అని అన్నాడు. పరిస్థితి నిజమైన అలా కానీ మనం భావించడం మాత్రం నేను తప్ప ఎవరు చేయలేదు దీన్ని అనేటువంటి భావన అని భగవంతుడు చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈ అహంకారం అనేది మనం ఉండకూడదు. మనం ఏం చేయాలి? మనం తప్ప ఈ పని చేసేవాళ్ళు ఎవరు లేరు అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నేను తప్ప ఎవరు చేసేవాళ్ళు లేరు కాబట్టి తప్పకుండా నేను చేయాలి, ఏదైనా చేసి కష్టపడి పని పూర్తి చేయాలి అనే ఆభావంతో చేయాలి తప్ప అహంకారం పడకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ భగవంతుడు ఉపదేశించాడు. అనహంకారి. అలాగే ధృత్యుత్సాహ సంబంధిత. ధృతి అంటే ధైర్యం. ఏ పని చేయాలన్నా కూడా చక్కగా ఒక ధైర్యంతో ముందుకెళ్ళాలి. అలాగే ఉత్సాహం, చక్కని ఉత్సాహంతో ఏదైనా ఒక పని చేయాలంటే మంచి ఉత్సాహంతో పనిలో దిగాలి, ఎప్పుడు ఉండాలి. ఉత్సాహ సంబంధిత. అలాగే సిద్ధో నిర్వికార. అంటే దాని అర్థం పని బాగా జరిగింది, మనం అనుకున్నంత బాగా పని జరిగింది, అథవా మనం అనుకున్నట్టుగా పని జరగలేదు. రెండు సందర్భాల్లోనూ మనం ఒకే రకంగా ఉండాలి. మనం అనుకున్నంత పని బాగా జరిగింది కాబట్టి బ్రహ్మాండంగా సంతోషపడి నా కర్మని ఇంట్లో మనం ఇచ్చిన వాళ్ళు నేను అది చేసేదాన్ని ఇది చేసేదాన్ని మళ్ళీ అలా అనుకోవడం మొదలెట్టకూడదు. పని జరిగింది, కలిసి పని జరిగింది, ఎందుకు జరిగింది, నేను కష్టపడాను, చేశాను, నేను నా కష్టానికి ఆ భగవంతుడు పోలేదు కాబట్టి నేను కష్టపడ్డాను, పని చేశాను, పని జరిగింది, ఫలితం వచ్చింది అన్నటువంటి భావించి తర్వాత పని గురించి ఆలోచించాలి తప్ప ఇంకా మళ్ళీ నన్ను ఇచ్చిన వాళ్ళు అది నేను ఆలోచించకపోతే ఏమంటే మళ్ళీ అక్కడే అయిపోతున్నాను, మళ్ళీ ముందుకు వెళ్ళాలి. కాబట్టి అది ఒకవేళ పని జరగలేదు, కొంతమంది ఏం చేస్తున్నారంటే పని జరగలేదు అనగానే అయ్యో నేను కష్టపడ్డాను కానీ పని జరగలేదు, అయిపోయింది, ఇక నా వల్ల ఏం ప్రయోజనం లేదు, నేను ఎందుకు పనికిరా పని అయిపోయాను, అది చాలా బాధపడుతుంటారు. వాస్తవానికి ఎక్కువ బాధపడుతుంటారు. కానీ ఏం చేయాలప్పుడు మనం అనుకున్నట్టుగా పని జరగలేదు అంటే అప్పుడు ఏం చేయాలి అంటే ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ తేడా వస్తుంది. కాబట్టి మనం అనుకున్నట్టుగా పని జరగలేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఎక్కడ లోపం వచ్చిందో దాన్ని సరి చేసుకోవాలి. దానికి చదువుకున్న పిల్లలకి ఏమవుతుంది, ఇన్ని మార్కులు రావాలి, ఈసారి పరీక్షలో అనుకున్న పరీక్ష రావాలి, కానీ నేను రావు, కొన్నిసారి తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే నేను చదువుకున్నాను కానీ రాలేదు, అక్కడ నాకు ఏమి ప్రయోజనం లేదు, అది ఇది చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ మనం అనుకున్నంతగా రాలేదు అని అంటే దాని అర్థం ఎక్కడో తక్కువైంది, ఎక్కడో లోపం జరిగింది, మనం చేయాల్సిన ప్రయత్నంలో ఎక్కడో లోపం జరిగింది. కాబట్టి దాన్ని సరి చేసుకొని మళ్ళీ ముందుకెళ్ళాలి అని ఆలోచన చేయాలి తప్ప మళ్ళీ కాదు కూడా అనుకోవచ్చు. దాన్ని చెప్పాడు. సిద్ధో నిర్వికార. అని బాగా జరిగింది అంటే కష్టపడ్డాము, చేశాను కాబట్టి బాగా జరిగింది, ఇంకా ఇలాగే తర్వాత మనం కూడా చేయాలి ముందుకెళ్ళాలి, అక్కడే ఆగిపోకుండా. అలాగే సరిగ్గా జరగలేదు అంటే ఎందుకు జరగలేదు, ఎక్కడో తేడా వస్తుంది, కాబట్టి దాన్ని సరి చేసుకుని మళ్ళీ ముందుకెళ్ళాలి, ముందుకే వెళ్ళాలి అనేటువంటి విషయం. ఈ విధంగా ఎవరైతే పనులను చేస్తారో మంచి ఉత్సాహంతో, మంచి ధైర్యంతో, ఈ విధంగా నిర్వికారంగా ఉంటూ ఎవరితో సంబంధం పెట్టు అనవసరమైనటువంటి ఎవరితో సంబంధాలు పెట్టుకోకుండా అహంకారపడకుండా ఎవరైతే తమ పనులను చేస్తారో వాళ్ళని సాత్వికమైనటువంటి కర్తలు అని అంటారు అని భగవంతుడు చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళని సాత్వికమైన కర్తలు అంటారు అంటే దాని అర్థం ఏంటి? మనం అలా ఉండాలి అనేది మీరు చెప్తారు. అదేవిధంగా ఇది మొదటి చోటు. ఇంకా రెండోది ఏమిటంటే రాజసమైనటువంటి కర్తలు. రాజసమైనటువంటి కర్తలు ఎలా ఉంటారంటే రాగి కర్మఫలశ్రేష్ఠు యుద్ధ హింసాత్మక అశుద్ధి హర్షోగానికి కర్త రాజసపరిగేత అన్నారు. ఇక్కడ రాగి అంటే అనవసరమైనటువంటి సంబంధాలు ఏవో పెట్టుకొని చేయాల్సిన పని చేయకుండా ఉండేవాడు. కర్మఫల ప్రేక్షు. కర్మఫల ప్రేక్షు అంటే చేయాల్సిన పని కంటే
దృష్టి ఎప్పుడూ కూడా మనం చేయవలసినటువంటి పని మీద ఉండాలి తప్ప ఆ పని నుంచి వచ్చేటటువంటి ఫలితం ఏమి ఉండకూడదు. ఎందుకంటే పని మీద దృష్టి ఉంది అంటే ఫలితం దానంతరే వస్తుంది. పని కనుక బాగా జరిగింది అంటే అప్పుడు ఫలితం దానంతరే రావాల్సిందే, ఎక్కడికి వెళ్ళడానికి లేదు, తప్పకుండా అది దాని వెనకాల రావాల్సిందే. మనం వెళ్ళాము అంటే మన వెనకాల మన నీడ రావాల్సిందే. నేను వెళ్ళిపోతానండి, నా నీడ వెళ్ళిపోయింది అని ఎప్పుడు కూడా అవ్వదు, అది ఎక్కడ అవుతుంది ఎప్పుడు కూడా అవ్వదు. వీడు వెళ్ళిపోయాడు కానీ వాడి నీడ మాత్రం ఎక్కడ ఉండిపోయింది అని అలా ఎప్పుడు జరగదు. ఎందుకంటే వాడి వాడి వెనకాల నీడ రావాల్సిందే. అదేవిధంగా కర్మ ఏదైనా ఒక పని చక్కగా మనం చేశాము అంటే తప్పకుండా ఫలం రావాల్సిందే. కానీ మనం పనిని బాగా చేయాలి అనే దృష్టిలో చేసి నాకు ఫలం వస్తుందా లేదా అని దాని గురించే ఆలోచించడం మొదలైతే పని వైపు మన దృష్టి అయిపోతుంది. పనిని మనం సరిగ్గా చేయాలి. పనిని సరిగ్గా చేయలేదు అంటే మనం ఫలితమే సరిగ్గా ఎంత మనం ఫలం గురించి ఆలోచించినా కూడా పని సరిగ్గా జరగలేదు అంటే ఫలితమే చదువుకోవడం అంటే చదువుకునేటప్పుడు కూడా అంటే చదువుకోవడం అనేది మనం దృష్టి పెట్టలేమంటే మనకు ఆలోచించిన మార్పులు వాడకుండా దాని గురించి మనం ఆలోచించాలని పని లేదు. చదువు చక్కగా చెప్పేటప్పుడు మార్పులు వాడలేదు కాబట్టి దాని గురించి ఆలోచించాలి. దాన్ని ఇక్కడ కానీ అలా చేయకుండా ఫలితం గురించే ఆలోచిస్తూ పని వైపు దృష్టి తగ్గించినప్పుడు ఏమవుతుందంటే ఆ పని సరిగ్గా జరగదు, మనకి ఫలితం కూడా సరిగ్గా అది నిరాశ జరుగుతుంది. దాన్ని ఇక్కడ చెప్పాడు. ఆ రాజస్వామైనటువంటి కర్త ఇలా ఉంటారు అని చెప్పారు. కర్మఫలం వైపు దుగ్ధ దుగ్ధ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక పనిని సరిగ్గా చేయాల్సినప్పుడు దానికి కావాల్సిన ఏదైనా ఖర్చు పెట్టాల్సి వచ్చింది, ఇది మంచి పని జరుగుతుంది, దానికి మనం ఖర్చు పెట్టాలి అంటే ఎంత కావాలో దానికి ఖర్చు పెట్టాల్సిందే. పని మంచిది అన్నప్పుడు దాన్ని ఏం చేయాలో అది చేయాలి. అలా చేయకుండా అది ఎవరు చేస్తారా ఎంత చేయాలి కానీ ఫలం మాత్రం నాకు కావాలి అంటే అటువంటి కర్తని దుగ్ధ అంటారు. దుగ్ధ అనే వాటి సంస్కృతంలో విజ్ఞాని ఎదురు పెట్టేవాడు అనుకుంటాను ఆ మాట అలా ఉండేటువంటి వాడు అర్థం. అలాగే హింసాత్మక అంటే ఇంకోటి హింసిస్తూ అలా వాటి మనం చేస్తూ ఉండేవాడు. ఏదైనా ఒక పని మనం చేసినప్పుడు దానివల్ల ఎవరికి ఇబ్బంది కాకుండా ఉండేట్టుగా చేయాలి. ఇంట్లో మనం ఏ పని చేసినా కూడా దానివల్ల ఇబ్బంది పెట్టుకుంటాం అన్నట్టుగా పని చేస్తే అది చాలా తప్పకుండా చెప్పాడు. హింసాత్మక అశుచి అంటే ఏంటి? ఏదైనా ఒక పని చేసినప్పుడు నీట్గా చేయాలి, చాలా పర్ఫెక్ట్గా చేయాలి, చక్కగా చేయాలి. వీడు వచ్చి పని చేసి వెళ్ళాడు అంటే పని చేసి వెళ్ళిపోయినా మళ్ళీ దాన్ని సరిచేయడానికి ఇంకో పని కావాలి అనేట్టుగా పని చేస్తే అది సరికాదు. ఏ పని చేసినా కూడా చాలా చక్కగా నీట్గా చేస్తాడు అనేటువంటి విధంగా చేయాలి. ఆయన పని చేసేవాడికి మళ్ళీ నలుగురు కావాల్సింది చక్కగా చేస్తాడు. అలా పని చేసేటటువంటి వాడు సరైనటువంటి వాడు. కానీ వీడు ఎలా ఉంటాడు? ఆలోచనటువంటి అర్థం ఎలా ఉంటాడంటే అసలు ఏ పని సరిగ్గా ఏదైనా ఒక పని చేసేయాడు అంటే మొత్తం ఆ బృందంగా పాడు చేస్తుంది. అలా చేయకుండా చక్కగా చేయాలి. అలాగే హర్షశోకాన్విత కర్త అని చెప్పారు. అంటే ఏమిటి? హర్షశోకాన్విత అంటే ఏమిటి? ఇప్పుడు చెప్పినట్టుగా ఇందాక చెప్పినట్టుగా ఏదైనా ఒక పని బాగా జరిగింది అనగానే ఇక నాకంటే వాళ్ళు బాగా జరిగింది వాళ్ళు విపరీతంగా అర్థం హర్షాన్ని వ్యక్తం చేయడం, అనవసరంగా విపరీతంగా చేయడం, అథవా సరిగ్గా జరగలేదు అంటే శోకం, శోకాన్ని బాగా అనవసరంగా బాగా దుఃఖించడం, ముందు చేయవలసినటువంటి దాని గురించి ఆలోచించకుండా ఇంకా ఎక్కువ అనవసరంగా బాధపడడం, అలా ఉండేటువంటి ఇటువంటి వాటికి చివరిది ఏమిటి అంటే తామసమైనటువంటి వీడు ఎలా ఉంటాడు అంటే అయుక్త భారత స్పర్ధ కఠ నైష్ఠిక అలస విషాది దీర్ఘపుత్రిక కర్త తామస ఉచ్యతే అని చెప్పారు. ఇక్కడ చాలా విషయాన్ని చెప్పారు. ఏమిటి అంటే ఇక్కడ ఎలా ఉండకూడదు చెప్పాడు. చాలా మంది అలా చేస్తుంటారు, కానీ అలా చేయకూడదు చెప్పాడు. అంటే దాంట్లో అయుక్త అంటే చేస్తున్న పని దృష్టి లేకుండా చేసేవాడు. ఎక్కడో ఆలోచించాడు, ఏదో ఆలోచిస్తూ ఏదో పని చేస్తుంటాడు. అప్పుడు అది చేసిన ఏమంటే ఆనందంగా పెరిగిపోతుంది. చేస్తున్న పని దృష్టి లేకుండా దృష్టిలో ఉన్నాడు. అలా చేయకూడదు అని చెప్పాడు. అలా చేసేటటువంటి వాడు తామస. అలాగే ప్రాగుత అనేది సౌమ్యంగా వ్యవహరించకుండా మొరటుగా చేయడం, మాట్లాడేటప్పుడు పని చేసేటప్పుడు ఇంట్లో చాలా మొరటుగా వ్యవహరించడం, అలా చేసేటటువంటి వాడు ప్రాగుత. స్పర్ధ అనేది ఇంకోటి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనం ఏదైనా పని చేసేటప్పుడు దానికి మార్గదర్శనం కోసం కానీ దాంట్లో సహాయం కోసం కానీ ఒక పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి
ఉండకుండా అహంకారంగా ప్రవర్తించడం. ఆయన కూడా దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందు వెళ్ళి అహంకారంగా ప్రవర్తిస్తూ ఉంటే వాడిని సత్త అంటారు. భాషలో మాట్లాడతారు ఏమిటంటే దండలతో నన్నమానికి అస్మయించు అని అక్కడ ఒక మాట చెప్పారు. అంటే పెద్దవాళ్ళ ముందు మాకు ఉపకారాన్ని కలిగించి మార్గదర్శనం చెప్పేటటువంటి వాళ్ళ ముందు మనం చాలా వినయంగా ఉండాలి. వాళ్ళని నమస్కరించి వారి నుంచి కావలసినటువంటి మార్గదర్శనాలను ఉపయోగాన్ని పొందాలి. అలా చేయకుండా వాళ్ళ అహంకారంతో ప్రవర్తిస్తే అటువంటి కథని తాము చేయడం కథ అంటారు. శఠ అని అన్నారు. శఠ అంటే ఏంటి? మోసపూరితమైనటువంటి స్థితితో పనిచేసేవాడు. ఏదో పని చేస్తున్నాడు, అందరికీ మాత్రం నేను మంచి పని చేస్తున్నానని చెప్పడం. చివరికి ఏం చేస్తాడు అంటే అందరినీ మోసం చేసి చెప్పుకోవాలి. అంటే వాడు వచ్చేసి మంచి కూడా మోసం చేయడం కోసమే పని చేస్తాడు. అటువంటి వాడిని శఠ అంటారు. అలాగే ఇంకా నైష్ఠుత ఈ నైష్ఠుత అని కూడా చెప్పారు. నైష్ఠుత సరళంగా మనని కొన్ని ఇబ్బంది పెడుతూ పనిచేసేటువంటి వాడు. అలసహ అనేది బద్ధకస్తుడు. ఏ పని చేయకుండా ఎప్పుడు బలహీనంగా ఉంటూ ఉండేవాడు. ఎన్నిసార్లు చేయడు బతకం అలాంటి వాడు అలసహ. అలాగే విషాది అంటే విషాది అనేటువంటి మాట అర్థం ఏంటంటే ఊరికే అనవసరంగా ఏడుస్తూ ఉండడం, అనవసరంగా బాధపడుతూ ఉండడం. ఎందుకు బాధపడతారంటే ఎవరైనా పని చేస్తారేమో, వచ్చి పని చేస్తారేమో అని పని తప్పించుకోవడమో, నాకు రావాలి ఇలా ఉంది, నాకు ఏం లేదు అంత పని అన్నాడు. కానీ అంత బాగున్నానని తెలిసి ఏదైనా పని చేస్తారని చెప్పి దాన్ని చదివాము, నాకు కట్టినట్టుగా ఉంది, తలగా ఉంది, నాకు ఇదేంటి అని ఇలా బాధని ప్రకటిస్తూ బాధని చూపిస్తూ నటిస్తూ పనుల నుంచి తప్పించుకోవడం వాడు అని దానికి విహారేస్తున్నాం. అలాగే దీర్ఘసూత్రి ఏంటి? అదే శోభా కర్తవ్యం తన మాసే నాకు నగరవద్ది అని చెప్పారు. ఈ శ్లోకాన్ని వివరిస్తున్నప్పుడు ఈ మాటను చెప్పారు. అదే శోభా కర్తవ్యం తన మాసే నాకు నగరవద్ది అంటే ఏంటి? ఈ దీర్ఘసూత్రి అంటే ఎవరు అంటే చేయవలసినటువంటి కన్నా ఒకటి ఉంది, దాన్ని పొడవు చేస్తే అయిపోతుంది. కానీ ఏం చేస్తాడంటే ఏం చేస్తా అలవాటు చేస్తా అన్ని ముందు నడుపుతూనే ఉంటాడు. అలా రోజు నెల ముందుకి దాన్ని పోతూనే ఉంటాడు. తొందరగా చేయడు. తొందరగా చేస్తే ఆయన కూర్చొని నిమిషాలు. కానీ ఏం చేస్తాడు? ప్రతిరోజు ఏమైనా చెప్తుంటాడు. ఏం చేస్తా, తర్వాత చేస్తా, మధ్యాహ్నం చేస్తా, సాయంకాలం చేస్తా అని ఆ పని చేయకుండా ముందు నడుపు ఉండేటటువంటి వాడు అని చెప్పారు. దీర్ఘసూత్రి అని అంటారు. కాబట్టి ఈ విధంగా పనులు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాటిని సామర్థ్యమైనటువంటి కర్తలు అని అంటారు. అక్కడ ఏమైంది అంటే ఈ ప్రపంచంలో పనులు చేసేటటువంటి వాళ్ళు 8 రకాలుగా ఉంటారు. 3 రకాలుగా ఉంటారు. సాత్వికులు, రాజసులు, సామర్థ్యులు అని. ఈ 3 రకాల కర్తల్లో 3 రకాల వాటిని ఎందుకు భగవంతుడు ఇక్కడ ఉపదేశించాడు అంటే మనం ఈ 3 రకాల కర్తల్లో ఏ రకంగా ఉన్నాము అనే దాన్ని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని ఏది సరైన, ఏది సాత్వికమైనటువంటి కర్తలు ఎలా ఉంటారో అలా మనం ఉండాలి. ఎవరైతే రాజసులు, సామర్థ్యమైనటువంటి కర్తలు ఉన్నారో వాళ్ళలాగా మనం ఉండకుండా సాత్వికమైనటువంటి కర్తలుగా మనం నుండి చక్కగా పనిచేస్తే తద్వారా మనం మంచి ఫలితాన్ని పొందగలుగుతాము అనేటటువంటి మాటని మనం ఉద్దేశించడం కోసం భగవంతుడు ఈ విషయాన్ని చూపించాడు. ఒకసారి ఏంటి అంటే అక్కడ నేను ఉద్దేశంలో ఉన్నప్పుడు నా దగ్గర ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చారు. ఆయన తర్వాత పోలీసులో ఉన్నాడు. వచ్చాడు దర్శనం కోసం వచ్చాడు. ఆయన దర్శనం చేశారు, అయింది. తర్వాత ఆయన నాకు అడిగారు ఏంటంటే మీరు దర్శనానికి వచ్చాను కదా, ఓ 4 మంచి విషయాలు ఏమన్నా ఉపదేశించండి అని అడిగారు. అందరూ దర్శనం ఉంటాయి. చివరికి ఆయన ఇలా అడిగారు. అప్పుడు నేను 3 శ్లోకాలు చెప్పాను. మంచి విషయం ఆయన కూడా ఆయన పిల్లలు కూడా వచ్చారు, అందరూ వచ్చారు. అప్పుడు ఏదైనా 4 మంచి విషయాలు చెప్పండి అని అడిగారు. అడిగినప్పుడు నేను ఈ 3 శ్లోకాలను చెప్పాను. ఈ శ్లోకాలు వీటి యొక్క అర్థం అంటే ఒక మనిషి అందరూ కూడా ఏదో పని చేయాల్సిందే, ప్రపంచంలో ఉండేవాళ్ళందరూ మనం చేయాల్సిందే. కానీ ఆ చేసేటప్పుడు మనం చేసే పనుల్లో ఫలితాన్ని పొందాలంటే ఆ పనులను ఎలా చేయాలి అనే దాని గురించి ఇక్కడ భగవంతుడు ఏం చెప్పాడో ఆ విషయాన్ని నేను చెప్పాను. అంటే ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క పదానికి అర్థం అంతా కూడా నేను చెప్పాను సరళంగా. అలాగే ఇప్పుడు సరళంగా చెప్పాను. భాషలో చాలా విషయాన్ని సరళంగా అలాగే చెప్పాను. ఇదంతా విన్న తర్వాత ఆయన ఒక ప్రశ్న అడిగారు. ఏమిటంటే నిజంగా ఇదంతా భగవద్గీతలోనే ఉందా స్వామి అని అడిగారు. నేనన్నా ఎందుకంటే అలాగే భగవద్గీతలో లేకపోతే ఏమాత్రం ఏం చెప్తాను, భగవద్గీతలోనే కదా ఉండేది, ఉన్నది
కొన్ని విషయాలనే నేను మీకు చెప్పానంటే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఆయన పోలీస్ ఆఫీసర్గా అయ్యాడు. వాళ్ళు ఎప్పుడైతే ట్రైనింగ్ తీసుకుంటారో ఎందుకంటే పోలీస్ ఆఫీసర్గా అయ్యి ఆ ఉద్యోగం చేయకుండా సామాన్యమైన విషయం కాదు, రకరకాల కఠినమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఆయన ఎదుర్కొని ముందుకెళ్ళే సామర్థ్యం, ధైర్యం, ఆ బుద్ధి శక్తి అంతా కూడా ఉండాలి. ఆ జాతీయ అంతా ఉండాలి ఆ ఉద్యోగం చేయడానికి. కాబట్టి అప్పుడు ఆయన నేను ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు మాకు నేను ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొనడానికి కావలసినటువంటి ఒక బుద్ధి శక్తిని, భౌతికమైన సామర్థ్యాన్ని నేను తెచ్చుకోవడం కోసం ఈ విషయాన్ని మాకు ఉపదేశించారు, ఈ విషయాన్ని నేర్పించారు. మాకు శారీరకమైనటువంటి ట్రైనింగ్ అవన్నీ ఇస్తారు, దాని కావాల్సిన ట్రైనింగ్ అవన్నీ ఉంటాయి. కానీ మానసికంగా కూడా బలంగా ఉంటాయి. ఎందుకంటే ఒకటి శారీరకంగా బలంగా ఉంటే సరిపోదు, బుద్ధిలో చాలా బలంగా ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లో భయపడకుండా దాన్ని ఎదిరించే సామర్థ్యం ఉంటాయి, కష్టపడుతూ ఉండాలి. అలా ఉండడానికి మమ్మల్ని దృఢంగా తయారు చేయడానికి ఈ విషయాన్ని మాకు చెప్పారు. కానీ ఇది భగవద్గీతలో ఉన్నాయి అనే విషయం మాకు తెలియదు అని ఆయన చెప్పాడు. కాబట్టి ఎంత ఎదురు వస్తున్నాను ఈ సందర్భంలో అంటే ఇలాంటి విషయాలు భగవద్గీతలో ఎన్నో ఉన్నాయి. ఆ అద్వైత తత్వం అనేది ఏదైతే ఉందో అది మాత్రమే కాకుండా అద్వైత తత్వం అనేది అన్నిటికంటే పెద్దది. కాబట్టి ఆ విషయాన్ని భగవద్గీతలో అంతిమంగా ఉపదేశించాడు. అది ఉండనే కానీ దానికి పూర్వాంతంగా ఇటువంటి ఎన్నో విషయాలను భగవంతుడు ఉపదేశించాడు భగవద్గీతలో. కాబట్టి ఇది అత్యంత విశిష్టమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఈ భగవద్గీత. ఇక్కడ ఎలాగైతే ఇప్పుడు చెప్పినటువంటి విషయాల మీద ఏవైతే ఉన్నాయో ఈ విషయాన్ని కేవలం ఎంతమంది ఉన్నారో వీళ్ళు మాత్రమే, ఇక్కడికి మాత్రమే ఈ విషయాలు అవసరం, అథవా ఇక్కడ ఎవరికి అవసరం లేదు, అథవా ఈ రాష్ట్రంలో ఎవరున్నా వాళ్ళకి మాత్రమే కావాలి, అథవా ఈ దేశంలో ఎవరున్నా వాళ్ళకి మాత్రమే కావాలి, అథవా హిందువుగా ఎన్నో మనం చాలా గౌరవంగా పడిస్తాం. కాబట్టి వీళ్ళకి మాత్రమే ఇది కావాలి, హిందువులు కానివాళ్ళకి అవసరం లేదు, అథవా ఈ దేశంలో ఉన్న వాళ్ళకి కావాలి, వేరే దేశంలో ఉన్న వాళ్ళకి అవసరం లేదు అనేటువంటి మనకి కావాలి. ఇక్కడ చెప్పిన విషయాలు అందరికీ కావాలి. ప్రపంచంలో ఎవరైనా సరే ఏదైనా ఒక పని చేసి దాని ఫలితాన్ని పొందాలి అంటే ఈ విధంగా చేస్తేనే ఫలాన్ని పొందగలుగుతారు. భగవంతుడు చెప్పినట్టుగా సాత్వికుడైనటువంటి కర్తగా ఉంటూ పని చేస్తే మాత్రమే ఎవరైనా సరే, ఆస్తికుడైనా నాస్తికుడైనా ఎవరైనా సరే వాడు ఈ రకంగా పనులు చేసినప్పుడు మాత్రమే పనిలో ఫలితాన్ని పొందగలుగుతారు. కాబట్టి అది ఏమైంది అంటే అలాగే ఈ భగవద్గీతను అప్పుడో కృష్ణుడు అర్జునుడు ఉపదేశించాడు. కాబట్టి ఇది చాలా పాత గ్రంథమైనది, ఇదంతా మన పథకాలంలో ఉన్నాం కాబట్టి ఇదంతా పాత విషయాలు, ఇప్పటికి ఇదంతా అవసరం లేదు అనే కూడా ఇక్కడ అవకాశం లేదు. అది అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా సరే ఇక్కడ చెప్పినటువంటి విషయాలు అందరికీ కూడా రావాల్సిందే. కాబట్టి అక్కడికి భగవద్గీతలో మనకి చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏదో ఒక కాలానికో అక్కడ ఏదో ఒక దేశానికో పరిమితమైనటువంటి విషయాలు కావు. మొత్తం సమస్త విషయానికి కావలసినటువంటి విషయాన్ని ఈ భగవద్గీత అనేది మనకి బోధిస్తుంది. అటువంటి విషయాన్ని బోధించేటటువంటి ఈ భగవద్గీతని ఎంతో గౌరవంగా పఠించేటటువంటి ఈ సనాతన ధర్మ పరంపరలో మనందరం పుట్టాము. కాబట్టి ఇది అందరూ కూడా ఎంతో గౌరవంగా భావించి చక్కగా ఈ ధర్మాన్ని కూడా ఆచరించాలి. ఏ విషయాన్ని అయితే భగవంతుడు ఉపదేశించాడో ఆ విషయాన్ని చక్కగా అందరూ కూడా తెలుసుకొని విశేషంగా ఆచరించి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి రావాలి. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి విషయాన్ని కనుక చక్కగా మనం అనుసరిస్తే జీవితంలో మనం ఉన్నతమైనటువంటి స్థానానికి రాగలుగుతామనేటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి దీని అందరూ కూడా విశేషంగా అందుకే శంకరాచార్యులు వారు చెప్పారు ఏంటంటే భగవద్గీత అందరూ కూడా చదవాలి అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వారు చెప్పారు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా ఈ భగవద్గీతని పఠించే ముందు మనం ముగ్గురు వ్యక్తుల్ని తప్పకుండా స్మరించాలి. ఏమిటి అంటే ఆ ముగ్గురు వ్యక్తులను లేకపోతే ఇవాళ ఈ భగవద్గీత అనేది మనకు అనేది కాదు. ఏమిటి ఎవరు ముగ్గురు వ్యక్తులు? మొట్టమొదటిగా ఈ భగవద్గీతను ఉపదేశించినటువంటి భగవంతుడు. అసలు భగవంతుడిని మనం చక్కగా మొట్టమొదటి స్మరించాలి, నమస్కరించాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఎవరిని స్మరించాలి అంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఈ భగవద్గీతని భగవంతుడు అర్జునుడికి ఉపదేశించాడు. ఎప్పుడు ఉపదేశించాడు? ఆ కురుక్షేత్ర యుద్ధం నడుస్తున్నప్పుడు ఉపదేశించాడు. కాబట్టి ఏమైంది, అది ఎప్పుడో యుగంలో భగవంతుడు అర్జునుడికి ఈ విషయాన్ని ఉపదేశించాడు. వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుతున్నారు. అక్కడికి ఏమైంది కానీ ఆ రోజు భగవంతుడు అర్జునుడికి ఏం ఉపదేశించాడు, ఆ రోజు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుతున్నారు అనే విషయాన్ని ఇవాళకి మనం తెలుసుకోగలుగుతున్నాం అనంటే దానికి ఎవరు కారణం అనంటే వేదం
ఎందుకంటే వేదవ్యాస మహర్షి ఆ రోజు అర్జునుడు భగవంతుడు ఇద్దరు కూడా ఏం మాట్లాడుతున్నారో ఆ విషయాలన్నింటినీ కూడా మహాభారతంలోని భగవద్గీతగా ఆ శ్లోకాలన్నింటినీ కూడా సరిగ్గా భగవంతుడు ఏం చెప్పాడో ఆ మాటని అలాగే మహాభారతంగా దాంట్లో ఒక భాగంగా వేదవ్యాస మహర్షి రచించారు. కాబట్టి ఆ శ్లోకాలను ఇవాటి కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం. లేకపోతే ఆ రోజు వాళ్ళతో మాట్లాడుతున్న సంభాషణ అక్కడికే అయిపోయాయి. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఆ సంభాషణని ఇలా శ్లోకరూపంలోగా రాసి పెట్టారు. కాబట్టి వేదవ్యాస మహర్షి ఇవాటి రోజు మనం దాన్ని చదువుకోగలుగుతున్నాం. కానీ దీని తర్వాత కాబట్టి వేదవ్యాస మహర్షిని రెండవగా నమస్కరించాలి. అదేవిధంగా ఆ తర్వాత మనం ఎవరిని స్మరించాలి అని అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఇప్పుడు భగవద్గీత అనేది ఉంది. భగవంతుడు అర్జునుడికి ఉపదేశించాడు. ఎలాగైతే అర్జునుడికి ఉపదేశించాడో అదే మనకి రాసి పెట్టారు, సరిపోయింది. కానీ అక్కడ ఉన్నటువంటి శ్లోకానికి ఏమిటి అర్థం, ఏ శ్లోకానికి ఎలా అర్థం చెప్పాలి? ఎందుకంటే కొన్ని శ్లోకాలను చూసినప్పుడు ఏదో మనకి ఈ శ్లోకం ఇలా ఉంది మనకు అనిపిస్తుంది. కానీ అంతేకాదు, దానికి చాలా గూఢమైనటువంటి అర్థం ఉంది. యాజాగ్రత్తని సస్యాన్ని యశాన్ని దాని జాగ్రత్తతో ఉంది అని ఒక శ్లోకం ఉంది. దీని అర్థం ఏంటి అని అంటే యానిషా సర్వభూతానం సస్యాన్ని సామాన్యంగా పూర్తి అయిపోయింది. శ్లోకం యొక్క అర్థం చూసినప్పుడు ఏమవుతుంది అంటే యానిషా సర్వభూతానం సస్యాన్ని జాగ్రత్త అయింది అంటే సర్వంగా తెలుగులో చెప్పాలంటే అందరూ బ్రహ్మజ్ఞానం ఎవరైతే ఉంటారో ఆయన ఏం చేస్తారంటే అందరూ కొడుకున్నప్పుడు ఆయన లేచుంటాడు, నిలబడుతూ ఉంటాడు. యశాన్ని జాగ్రత్త భూతానికి యానిషా కష్టంగా ఉన్నాయి. అందరూ కూడా మెరుగుగా ఉన్నప్పుడు ఆయన పడుకుంటాడు అని నేను అర్థం. అంటే సామాన్యంగా ఊరికే బయట వస్తే ఇదే మనకు అనిపిస్తుంది. అదేంటి ఇదే నేను శ్లోకానికి అర్థం. జ్ఞాని అంటే ఆయన చాలా గొప్పవాడు. ఆయన ఎలా ఉంటాడు అంటే అందరూ పడుకున్నప్పుడు ఆయన లేకుంటాడు, అందరూ లేకున్నప్పుడు ఆయన పడుకుంటాడు అంటే ఇదేనా జ్ఞానికి మిగతా ఇదేనా ఏమిటి శ్లోకం ఇలా ఉంది అని మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ చాలా గంభీరమైనటువంటి అర్థం ఉన్నది. ఇక్కడ అర్థం చేసుకోకపోతే దానికి అడగబడుతుంది, అడగబడుతుంది. కాబట్టి దానికి చెప్పట్లేదు ఎందుకంటే అదే చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇక్కడ తత్వాన్ని చెప్పారు అంటే ఏంటి, అందరూ అంటే దాంట్లో సరళంలో రెండు మాటలు చెప్పాలి అంటే అందరూ కూడా అందరూ అంటే అజ్ఞానులైనటువంటి వాళ్ళందరూ కూడా సంసారం అనేటటువంటి దుఃఖంలో ఆ చీకటిలో సంసారం అనే అజ్ఞానం అనే చీకటిలో ఉన్నప్పుడు జ్ఞాని మాత్రం జ్ఞానం అనేటటువంటి ఆ జాగ్రత్త స్థితిని పొంది అంటే జ్ఞానాన్ని పొందినటువంటి వాడై ఈ సంసారం నుంచి బయట ఉంటాడు. అంటే సంసారంతో ఏ విధమైనటువంటి సంబంధము లేకుండా ఉంటాడు అనేది దీని యొక్క అర్థం. అంటే జ్ఞానం వచ్చినటువంటి వాడు జ్ఞానం లేని వాడైతే అజ్ఞానమైన అంధకారంలో ఒక రకంగా నిద్రపోతున్నట్టుగా ఉంటారు. ఎలాగైతే మనం నిద్రపోతున్నప్పుడు మనకి ఏమీ తెలియదు, అదేవిధంగా నిద్రపోతూ ఉన్నప్పుడు అంటే అజ్ఞానంతో నిద్రపోతూ ఉన్నటువంటి వాళ్ళకి ఆ బ్రహ్మతత్వం అనేది తెలియదు కాబట్టి వీళ్ళంతా కూడా నిద్రపోతూ ఉన్నట్టు అని. అలాగే యశాన్ని జాగ్రత్త భూతాన్ని సామిషా పట్టుతో ఉన్నాయి. ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ ప్రపంచాన్ని అయితే చూస్తూ ఏది ఇదే నిజమని భావిస్తూ ఉంటారో బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు అది నిజం కాదు, దానిపై ఉండేటటువంటి బ్రహ్మతత్వం ఏదైతే ఉందో అదే అసలైనటువంటి తత్వం అని తెలుసుకొని దీన్ని పట్టించుకోవాలి. అంటే ఈ తత్వం అందరూ కూడా ఈ ప్రపంచ తత్వం ఏదైతే ఉందో దాన్ని వదిలేస్తాడు. అంటే దాని గురించి పట్టించుకోవడం, దాన్ని తెలుసుకోవడం అంటే ఏంటి అని అంటే దాని నుంచి ఒక విధంగా నిద్రావస్థలో ఉన్నట్టు అని చెప్పాడు. కాబట్టి విశాలంగా దీని యొక్క అర్థం ఇంకా విస్తారంగా చాలా ఉంది. అంటే ఏం చెప్తున్నాను అంటే పైపై మనకి ఏదో సామాన్యంగా ఉన్నట్టుగా కనబడుతుంది, కానీ దాన్ని విచారణ చేస్తూ పోతే చాలా అర్థం ఉంది. ఈ అర్థాలన్నింటినీ కూడా మనకి చూపించి భగవద్గీత యొక్క సరైన అర్థాన్ని మనకు ఉపదేశించింది ఎవరు అంటే శంకర భగవత్పాదాచార్యులు.
భగవంతుడు శ్రీ మహావిష్ణు ఆదిశేషుడి మీద పౌడిస్తూ ఉంటాడు, ఆ యోగని పడుతూ ఉంటాడు. అప్పుడు లక్ష్మీ అమ్మవారు ఏం చేస్తుందంటే విష్ణువు చూసి అడుగుతుంది, ఏమైందంటే స్వామి మీరు ఈ త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దాంట్లో బ్రహ్మ సృష్టిస్తాడు, మీరేమో పరిపాలన చేస్తారు, ఆ శివుడేమో లయం చేస్తాడు, ఇలా మీ ముగ్గురు 3 పనులు చేస్తూ ఉంటారు. దాంట్లో మీ బాధ్యత ఏమిటి అంటే ఈ ప్రపంచాన్ని పరిపాలించడం, అంటే ప్రపంచాన్ని ఎప్పుడు కూడా పరిపాలించడం